అందుకనే క్రైస్తవులందరూ కూడా క్రీస్తు లేనటువంటి క్రైస్తవ జీవితము వ్యర్థము, ప్రేమ లేనటువంటి క్రైస్తవ జీవితము వ్యర్థము అని చేత మరి ఆయన యొక్క శిలువ మరణములో ఆధ్యాత్మికంగా మనం కూడా పాల్పంచుకుంటూ దేవుని యొక్క దైవాధిపతిని పొందదాం. అందరం కూడా పైకి లేచి విశ్వాసాల ప్రార్థన చేద్దాం. దాదాపు ముగింపుకు వచ్చాం. చివరిగా విశ్వాసాల ప్రార్థన చేసుకొని దివ్య సప్రసాద స్వీకరణ చేసి అందరం కూడా సంతోషంతో ఇంటికి వెళ్దాం. విశ్వాసాల ప్రార్థన ప్రారంభంతో దైవవచన కార్యక్రమం ముగింపు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర విశ్వవ్యాప్తి శ్రీ సభ కొరకు, తండ్రి అయిన పవిత్ర శ్రీ సభ కొరకు పవిత్ర శ్రీ సభ కొరకు ప్రియులారా, పవిత్ర కథోలిక శ్రీసభ కొరకు దేవుణ్ణి ప్రార్థించడము. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న సత్య సభ శాంతిని ప్రసాదించినట్లు, దీనిని ఐక్యపరిచి కాపాడినట్లు, మనకు జీవితంలో శాంతి భద్రతలు వసిగినట్లు ప్రార్థించడము. సర్వకాలము జీవించు పాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సర్వ ప్రజలకు క్రీస్తునందు నీ మహిమను వెల్లడి చేసితివి. నీవు ప్రేమతో నెరవేర్చిన కార్యములను తిలకింపుము. విశ్వమంతటా వ్యాపించిన నీ శ్రీసభ నీ దివ్య నామమునందు విశ్వాసమును ప్రకటించటంలో దృఢ సంకల్పం కలిగినట్లు కరుణింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన పరిశుద్ధ పాప గారి కొరకు ప్రార్థించడము. ఆయనను అపోస్తల వారసత్వ పదవికి ఎన్నుకొనిన దేవుడు దైవ ప్రజలను పాలించుటకు సురక్షితముగా ఆయనను కాచి కాపాడినట్లు ప్రార్థించుదము. సర్వకాలం జీవించు పరిపాలించు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సమస్తము నీ ఆధీనంలో ఉన్నది. కనికరించి మా పాపములను ఆలకింపుము, మా ప్రార్థనను ఆలకింపుము. మాకై మీరెన్నుకొనిన జగద్గురులను అనురాగంతో కాపాడుము. ఈ దినము తమ సృష్టికర్తవైన నీ పాలనలో ఉన్న క్రైస్తవ ప్రజలు విశ్వాస బలంతో పుణ్యపదంలో పయనితులుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన పీఠాధిపతి కొరకు, అందరి పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకును, డీకన్ల కొరకును, సత్యసభలోని అన్ని తరగతుల వారి కొరకును, సమస్త కథోలిక కొరకును ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు నీ పవిత్ర ఆత్మ ద్వారా శ్రీసభను పవిత్రపరచి పాలించుచున్నావు. ఆయా అంతస్తులందు పరిచర్యలందించు వారి కొరకు మేము చేయు ఈ విజ్ఞాపనం ఆలకింపుము. నీ కృప వలన వారందరూ యోగ్యమైన విధముగా నీ సేవలను కొనసాగించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సత్యసభలో ప్రవేశింప సిద్ధమగు వారి కొరకు మన గద్దెకు వారి అంతరంగ చెవులను విప్పి వారిని తన దయకు పాత్రులుగా చేయునట్లును, దాని వలన వారు జ్ఞానస్నానము ద్వారా పాప విమోచనమును పొంది క్రీస్తుతో ఏకమగునట్లు ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విభేదములతో వేరైపోయిన వారిని నీవు సఖ్యపరిచి సంరక్షించుచున్నావు. నీ కుమారుడైన క్రీస్తు అనుచరులను దయతో వీక్షింపుము. ఒకే బాప్తీసం ద్వారా శుద్ధి నొందిన మమ్మందరినీ పరిపూర్ణ విశ్వాసంలో ఐక్యపరిచి ప్రేమ బంధంలో ఏక కుటుంబంగా జీవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్త క్రైస్తవ ప్రజల ఐక్యత కొరకు, క్రీస్తుని నమ్ముకొనిన మన సోదరులందరి కొరకు ప్రార్థించుదము. మన కర్తయ్యకు సర్వేశ్వరుడు వారికి సత్యమును ప్రసాదించి ఒకే సత్యసభలో చేర్చి కాచి కాపాడినట్లుగా ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, చెదరిపోయిన వారిని వెతకి రక్షించి వారిని భద్రముగా కాపాడుదు. నీ కుమారుని అనుచరులను కనికరంతో వీక్షింపుము. ఒకే జ్ఞానస్థానం ద్వారా నీ పరిశుద్ధత్వంలో భాగస్థులైన వారందరూ ఒకే పరిపూర్ణ విశ్వాసమందును ప్రేమ బంధమును ఐక్యమకు వరమును ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జూద ప్రజల కొరకు ప్రార్థించడము. తాను పప్రథమన బోధించిన ప్రజలకు మన కర్తయ్యకు సర్వేశ్వరుడు తన నామభక్తి ప్రసాదించి
వారు తన వడబడిక నియమంలో వృద్ధిగాంచ అనుగ్రహింప ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, అబ్రహామునకును అతని సంతతికి నీవు చేసిన వాగ్దానము స్మరించుకొనుము. నీవు ప్రప్రదంగా ఎన్నుకునే ప్రజలను సంపూర్ణ రక్షణను నీ నుండి పొందుటకు యోగ్యులము చేయమని శ్రీసభ చేయి విజ్ఞాపనను దయతో ఆలకింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు నమ్మకం లేని వారి కొరకు ప్రార్థన. వారు పవిత్రాత్మ వెలుగు నుండి రక్షణ మార్గంలో ప్రవేశించినట్లు ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, క్రీస్తును విశ్వసింపని వారు కూడా నీ సమక్షంలో నీతివంతంగా జీవించు సత్యమును కనుగొందురుగాక. మేమును నీ పరమ సత్యములను అవగాహన చేసుకుందుముగాక. మేము కూడా సోదర ప్రేమతో అన్యోన్యముగా జీవితముగాక. ఇతర మతములలోని మా సహోదరులతో సామరస్యంతో వెలుగుచు భూలోకంలో నీ ప్రేమకు ఉత్తమమైన సాక్షులుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని యందు నమ్మకం లేని నాస్తికుల కొరకు ప్రార్థించదము. వీరు చిత్తశుద్ధితో ధర్మ మార్గము పాటించుచు దైవమును కనుగొను భాగ్యమును పొందినట్లు ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నిన్ను కనుగొనుటకును కనుగొనిన సుఖశాంతులను పొందుటకును వారిని సృజించితివి. ఈ లోకపు ప్రతి బంధకముల ప్రభావమును గాయపడి దేవుని తృణీకరించిన వారందరూ నీ ప్రేమ చిహ్నములను అనుచరుల ఆదర్శవంతమైన క్రియలను చూచి నీవే నిజమైన దేవుడివని సర్వ మానవానికి తండ్రివని తెలుసుకొని ఆనందించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన దేశ పాలకులందరి కొరకు ప్రార్థించదము. మన కర్తయ్యకు సర్వేశ్వరుడు అందరికీ నిజశాంతి స్వాతంత్రమును తన చిత్తానుకూలంగా తిప్పినట్లు ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మానవుల హృదయములను వారి ఆశలన్నీ వెలుగుదము. వారి హక్కులన్నీ సంరక్షించుచున్నావు. నీ అంధకారంతో నీ అధికారంతో మమ్ము పాలించుతున్న నాయకులను కనికరముతో వీక్షింపుము. ఉన్నతమైన ఆశయాలతో ప్రజాసేవ చేయనట్లు వారిని ప్రేరేపింపుము. తద్వారా మా దేశ ప్రజలు సహృదయమును శాంతి భద్రతలు మత స్వాతంత్ర్యమును అనుభవింపగలుగుతాం కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వేదనలొందు వారి కొరకు ప్రియులారా, సర్వశక్తిమంతుడను మన సర్వేశ్వరుని ప్రార్థించదము. ఆయన భూలోకమును అన్ని దోషముల నుండి శుద్ధి చేయనట్లును కారాగార వాసుల బంధములను తెగగొట్టి వారిని విడుదల చేయనట్లును ప్రయాణికులను రక్షణమును పరదేశమందున్న వారు సురక్షితముగా ఇల్లు చేర కృపను కరించినట్లును రోగస్తులకు ఆరోగ్యమును మరణావస్థలో ఉన్న వారికి రక్షణను ప్రసాదించినట్లును ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు దుఃఖితులను ఓదార్చు దేవుడవు. శ్రమల నొందు వారికి ఆశ్రయంగా నిలుచువాడు. అనేక బాధలలో చిక్కుకున్న వారి ఆర్తనాదమును ఆలకింపుము. వీరందరూ తమ వేదనలందు కనికరమును అమితముగా చవిచూచి ఆనందింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు రెండవ భాగము పరిశుద్ధ శ్రీవ ఆరాధన. మరి ఈ యొక్క పరిశుద్ధ శ్రీవను ఆరాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ శ్రీవను గుర్తుపెట్టుకొని మీరు దేవునికి ఇవ్వాలనుకున్న కానుకలను ఆ యొక్క పాత్రలో వేయవలసినదిగా కోరుకుంటూ వచ్చిన కానుకలను పోపు గారికి అదేవిధంగా బిషప్ గారికి పంపించడం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క రెండవ భాగంలోనికి మనందరం కూడా ప్రవేశం చేద్దాం. అందరు కూడా పైకి లేకుండా అందరు కూడా పైకి లేవలసిందని కూర్చున్నాం. అందరూ కూడా టైం అయిపోయినట్టు బాగా
శిలువ ఆరాధన చూడండి అందరూ ఒకసారి ఇటు. ఇదిగో శ్రీవప్రాలు దీని అందే లోక రక్షకుడు వేలాడెను. అందరూ రెండు అందరము సిలువను ఆరాధింతుము. అందరూ రెండు అందరము సిలువను ఆరాధింతుము. ఇదిగో శ్రీవప్రాలు దీని అందే లోక రక్షకుడు వేలాడెను. రెండు అందరము సిలువను ఆరాధింతుము. ఇదిగో సిలువప్రాలు దీని అందే లోక రక్షకుడు వేలాడెను. రెండు అందరము సిలువను ఆరాధింతుము. ఇప్పుడు ఈ యొక్క శ్రీవను ముద్దు పెట్టుకోవడం జరుగుతున్నది. అందరూ వరుస క్రమంలో వచ్చి శ్రీవను ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకున్న తరువాత మీరు దేవునికి సమర్పించవలసిన కానుకలను మరి పాత్రలో వేయవలసినదిగా క్రీస్తు ప్రభు పేరిట మనవి చేయించున్నాను. అందరూ వరుసగా రండి. అదిగదిగో అదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గేత్సేమను ఒక తోటదిగో. ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గేత్సేమను ఒక తోటదిగో. ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటని ఉండి ప్రార్థించుడని. ఈ చటని ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అదిగో కల్వరి మెట్లకు దారదిగో. ఆ ప్రభువును సిలువదిగో. అదిగదిగో శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు. శిష్యులలో ఇస్కరియోతు యూదాయను ఒక ఘాతకుడు. ప్రభువును యూదులకు అప్పగింప. ప్రభువును యూదులకు అప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో. పెట్టిన దొంగ ముద్దదిగో. అది
సిలువదిగో అదిగదిగో లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల పావనుడేసుని రక్తమును గల మోపదిలో కల మోటదిగో మోపదిలో కల మోటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మేటకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో. అందరూ కూడా పైకి లేచి మరి మూడవ భాగంలోనికి ప్రవేశించాం. దివ్య సప్రసాద క్రమము. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము లోకమందు నెరవేరునట్లు లోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడున్న వారిని నీవు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక నీ కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాప నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వగా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు త్యాగం నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రభువా, ప్రభువైన యేసుక్రీస్తువా, నేను లోకను నీ శరీరమును రక్తమును నాకు ఖండనగా కాకుండా నీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగా ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. అమ్మ సప్రసాదం తీసుకున్నాడు. అందరూ వరుసగా రండి. మళ్ళా రావాలి త్వరగా. మంచి పాప సంకేతం చేసి సప్రసాదం తీసుకోవాల్సిన వాళ్ళందరూ ఒకసారి లైన్లో రండి. సప్రసాద గీతం పాడడం. మాట్లాడాలి సప్రసాదం. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరాలే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరాలే. పాపం చేరడం గావింప ప్రభు వెలుగును నీలో నింప. పాపం చేయడం గావించి ప్రభు వెలుగును నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరాలే.
విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదము తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదము తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. సమతా మమతలు జీవింప సోదర భావం పాటింప. సమత మమతలు జీవింప సోదర భావం పాటింప. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి రాజ్యమును స్థాపించ. ఎదలను తెరచి ప్రభు చెంత శాంతి మార్గమును స్థాపించ. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలముతో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందన, తండ్రి వందనం. యేసువా వందన, యేసువా వందనం. ఆత్మదేవా వందన, ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందన. త్రియేక దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మరి మనము ఈ యొక్క శిలువ ఆరాధనలో మరి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే సర్వీస్ ముగింపులోనికి వచ్చాం. మరి ముఖ్యంగా నా ప్రత్యేకమైన ధన్యవాదములు మరి అనంతపల్లి విచారణ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మరి సుభద్రపాలెం ఉపదేశ్ మాస్టర్ గారికి, అదేవిధంగా సుభద్రపాలెం నుంచి వచ్చిన వారందరికీ, అదేవిధంగా మరి చీపురుగూడెం ఉన్న ఉపదేశ్ మాస్టర్ గారికి, వారితో పాటు వచ్చిన వారికి, మరి ముఖ్యంగా అనంతపల్లి విచారణలో మరి మన యొక్క అనంతపల్లి విచారణలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి పవన్ బాబు అయితేనేమి, సంఘస్థులైతేనేమి అందరూ కూడా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అదేవిధంగా మన యొక్క పక్క గ్రామమైన చోడవరం సంఘస్థులందరికీ, అదే సంఘ పెద్దలకు, అదేవిధంగా ఇన్ఛార్జ్ బాబు జోషువా బాబుకు, అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి అడిగిన వెంటనే మరి ఆటో వేసుకొని, అదేవిధంగా అనంతపల్లి నుంచి కూడా ఆటోలు మీ అందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. అదేవిధంగా దేవాది దేవునికి ఇంత మంచి కార్యక్రమాన్ని
మనందరికీ నిన్నైతేనేమి ఈ రోజు అయితేనేమి ఎంతో చక్కగా చేసిన దేవాతి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లార్డ్. అదేవిధంగా మన యొక్క సహాయక గురువులైన ఆదం ఫాదర్ గారు నిన్నైతేనేమి ఈ రోజు అయితేనేమి అన్ని విషయాల్లో మరి ఒకవైపు అనంతపల్లిలో స్లేవ మార్గాన్ని జరిపించి మరి మన యొక్క గ్రామానికి వచ్చి మరి యొక్క దివ్యబలి పూజలో మరి అమూల్యమైన వాక్యాన్ని అందించిన వారి మన యొక్క ఫాదర్ గారు. అదేవిధంగా మరి సుభద్రపాలెం అయితేనేమి మన యొక్క చోడవరం అయితేనేమి మన యొక్క మిగతా గ్రామాల వారైతేనేమి ఇతర గ్రామాలలో మన యొక్క సొంత గ్రామాలలో దివ్యబలి మరి పరిశుద్ధమైన స్లేవ మార్గంలో పాల్పంచుకొని రెండవసారి ఈ యొక్క పరిశుద్ధమైన స్లేవ మార్గంలో బహిరంగ స్లేవ మార్గంలో పాల్పంచుకున్న మీ అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన మధ్యలో మరి ఇద్దరు మాస్టర్ గారు ఉన్నారు. మిగతా వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు. మరి మధు మాస్టర్ గారు స్థానికంగా ఉపదేశిగారు. మరి ఆదివారం నుంచి అనేకమైన కార్యక్రమాలలో ఒకవైపు స్కూల్ చూసుకుంటూ రెండో వైపు మన యొక్క గ్రామాన్ని చూసుకుంటూ ఏది కూడా తక్కువ కాకుండా ఏది కూడా కొరత లేకుండా మరి చూసుకొని ఈరోజు ఎంతో చక్కగా మరి రాగానే నేనేం పని చేయలేదు, రాగానే అన్నిటిని కూడా మరి తానే దగ్గరుండి చూసుకున్నాడు. ఒకవైపు డ్రింక్స్ అయితేనేమి, పానీయాలు అయితేనేమి, అల్పాహారం అయితేనేమి వారే ప్రోత్సహించి ప్రతి ఒక్కరి చేత మరి ఉత్తేజపరిచి మరి ఈరోజు ఇంత చక్కగా కార్యక్రమాన్ని నడిపించిన మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా రమేష్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనగా ఇక్కడికి సుభద్రపాలెం వెళ్ళకముందు ఆయన ఇక్కడ పనిచేశారు. లాస్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే ఆయనే చేశాడు. ఆయన చేతి మీద కూడా వెళ్ళింది. ఈ సంవత్సరం మన యొక్క మాస్టర్ గారి చేతి మీద కూడా వెళ్ళింది. మరి వీరిద్దరికి ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈరోజు మన యొక్క రథసారథి మన యొక్క సత్యనారాయణ గారు, సంఘగంధ గారు, అదేవిధంగా మన యొక్క తెలుగు చెల్ల ఫాదర్ గారు బండి వేసుకొని బండి మీద 2 మైకులు ముందు ఒకటి మనం సౌండ్ బాక్స్ పెట్టుకొని ఊరు మొత్తం కూడా ఈ యొక్క ప్రచారణం మరి ముఖ్యంగా స్లేవ మార్గాన్ని చేసిన మరి వీరికి మన యొక్క దేవుడి గారికి అయితేనేమి మరి అదేవిధంగా సహకరించిన మీ అందరికీ చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలంటే. మన యొక్క తెలుగు చెల్ల సంఘస్థులందరికీ కూడా మీ యొక్క వంతు పాత్రను పోషించారు. ఒకరు రసనాన్ని ఇచ్చారు, ఇంకొకరు మజ్జిగనిచ్చారు, ఇంకొకరు వాటర్నిచ్చారు. అదేవిధంగా మరి అల్పాహారాన్ని ఇచ్చి మరి అదేవిధంగా మరి పలహారాన్ని మనందరికీ కూడా మరి వస్తూ ఉన్నవారు దూరం చూస్తూ ఉన్నారు. వారు ఖాళీ గడుపుతో వెళ్ళకుండా వారికి అల్పాహారాన్ని వాళ్ళని ఆలోచనతో ప్రతి ఒక్కరూ వారి యొక్క గుప్పెళ్ళను విప్పి, ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క గుప్పెళ్ళను విప్పి దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ కొరత ఉండకూడదని చెప్పి మరి ప్రతి ఒక్కటి చేసిన మన యొక్క తెలుగు చెర్ల సంఘ పెద్దలకు, సంఘస్థులకు అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా స్లేవ మార్గానికి స్లేవలు మోసిన వారు మీ అందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదములు. మరి రకరకాలైన చోట్ల రకరకాలుగా స్లేవలు మోసారు. మరి దేవుడు వీరు తలంచిన తలంపులన్నింటినీ కూడా నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరి ఇప్పుడు చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత మరి సాయంత్రం పూట 4 గంటలకు మరి ఎవరైనా మరి దీక్ష విరమించుకోవాలనుకున్నట్లయితే మరి మా యొక్క ఇంటి దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. 5 అయిపోయింది ఆల్రెడీ. 5 అయిపోయిందా? ఓకే, ఇక్కడే విరమిద్దాం, నో ప్రాబ్లం. ఓకే, ఎవరైనా 5 అయిపోయింది అప్పుడే. సో నమ్మలేని సౌఖ్యంగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో టైం అలా వెళ్ళిపోయింది అన్నమాట. చాలా సంతోషం. దేవుడి యొక్క సన్నిధిలో ఒక్క దినం గడుపుతున్న 1000 దినాల కంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. సో చాలా నేను ఇంకా 4 అయిపోయింది అనుకున్నాను, 5 అవ్వలేదు అనుకోలేదు. డోంట్ వరీ. సో ఇక్కడే ఎవరైనా మా దగ్గర దీక్ష విరమించుకోవాలి అనుకున్నట్లయితే మేము సిద్ధంగా ఉన్నాం. కాదు ఫాదర్ మేము దూరంగా వెళ్తామంటే
గో హెడ్, నో ప్రాబ్లం. ఓకే, సో వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడే దీక్ష విరమించుకునే వాళ్ళు ఇక్కడే తీసుకొని గుండు మాత్రం ఏం చేయం. ఓకేనా? సో అవి మాత్రం ఏం చేయం. సో కాబట్టి మరి మీరు వెళ్ళి ప్రశాంతంగా రేపు అర్ధరాత్రి, రేపు సాయంత్రం మన యొక్క దేవాలయంలో, అనంతపల్లి విచారణ దేవాలయంలో రేపు సాయంత్రం 10 గంటలకు పాస్కా జాగరణ దివ్య బలి పూజ ఉంటుంది. అదేవిధంగా మరి ఆదివారం మన యొక్క తెలుగు చెర్లలో కొద్దిగా చూడవరం వాళ్ళు కొద్దిగా టైం మేనేజ్ చేయమని అడిగారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మన యొక్క దేవాలయంలో పరిశుద్ధమైన దివ్యబలి పూజ ఉంటుంది. కొద్దిగా ఈ వారం కొద్దిగా అడ్జస్ట్ అవుతాం. గంటన్నర, ఎక్కువసేపు ఉండదు, గంటన్నర ఈశ్వర పూజ. తరువాత చోడవరం, తరువాత చీపురుగూడెంలో దివ్యబలి పూజ ఉంటుంది. ఆదివారం మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టను. అందరూ కూడా మరి 7 గంటలకల్లా దివ్యబలి పూజకు వచ్చిన తర్వాత భోజన కార్యక్రమాలు మీరు చేసుకోండి. చిన్న సంఘమే కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాం. ఏమంటారు మీరు? ఓకేనా? ఏమో సత్యనారాయణ గారు ఏమంటారు? ఉదయం పూట 7:30కి పూజ అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం, ఒకే ఒక్క రోజు ఆదివారం రోజు. లేకపోతే సాయంత్రం కూడా పెట్టుకుంటావా? ఆదివారం ఒక్కరోజే, ఓకేనా? ఆదివారం 7 గంటలకల్లా. ఒక 2 నిమిషాలు. ఓకే, ఆదివారం ఒక్కరోజే కాబట్టి 7 గంటలకి, ఆదివారం 7 గంటలకి దివ్య బలి పూజ మొట్టమొదటికి ఇక్కడ. తర్వాత 9:30కి 9 గంటలకి మన యొక్క చోడవరంలో, 10:30కి చీపురుగూడెంలో, తర్వాత సుభద్రపాలెంలో ఉదయం పూట 8 గంటలకి, 10 గంటలకు పోతవరంలో, 11 గంటలకు లేదా 12 గంటలకు మన పోతిరెడ్డిపాలెంలో, అలా అన్ని గ్రామాలలో. సాయంత్రం 7:30 గంటలకు అనంతపల్లి విచారణలో. కాబట్టి మరి ఈస్టర్ పూజలు ఉంటాయి. దీనితో మన యొక్క ఈస్టర్ పండుగ సమాప్తం అవుతుంది. మరీ ముఖ్యంగా దీక్ష బ్రదర్స్కు నాకు చాలా సంతోషం. ఎందుకంటే 40 రోజులుగా ఉపవాసం ఉండి ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని తిట్టినా నోట్లో నీళ్లు పోసుకొని మెదలకుండా ఉన్నారా? ఎవరు ఎన్ని తిట్టినా కానీ మెదలకుండా ఉండి 40 రోజులు నాన్ వెజ్ తినకుండా వెజ్ మాత్రమే తింటూ కింద పడుకుంటా ఇలా చేశారంటారా? కింద పడుకొని నేల మీద పడుకొని చాప మీద పడుకొని, ప్రభువా ఎందుకు ప్రభువా మాకు ఈ కుటుంబంలో శ్రమలు ఇచ్చావు, వాటిని తొలగించమని ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి ఈరోజుతో అయిపోయిందని కాదు, మళ్ళీ మొదలు పెట్టాలని కాదు, ఇది మాత్రం కాదు. దీక్షాపరులు అయిపోయిందంటే అయిపోయింది, మళ్ళీ నా ప్రాణమా తినుము తాకుము సుఖించు అది కాదు. సో మార్పు చెందాలి. 40 రోజులు ఏ విధంగా అయితే ఉన్నారో మిగతా రోజుల్లో కూడా, రాబోయే రోజుల్లో కూడా దేవాలయానికి క్రమం తప్పకుండా రావాల్సిందిగా క్రీస్తు ప్రభుని పేరిట మనవి చేయించున్నాను. అదేవిధంగా ఎవరినైనా ప్రత్యక్షంగా పరోక్షంగా మర్చిపోయినట్లయితే మరి మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన యొక్క తిరిగిచర్ల యూత్ అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరం కూడా పైకి తెచ్చినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని అందరం కూడా సంతోషంతో అల్పాహారాన్ని భుజించి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోదాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తుని మహిమానిత మరణావస్థల ద్వారా మాకు నూతన జన్మను ప్రసాదించితివి. మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్య ఫలము మాలో నిత్యము స్థిరపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు మరణము ద్వారా వెల్లడి అయిన నీ ప్రేమానురాగము చవిచూచిన మేము నిలకడగలిగి ఆ ప్రేమలోనే జీవించినట్లు అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరూ కూడా శిరస్సు వంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు పునరుత్థానంపై కోరికను ప్రదర్శించుచు నీ కుమారుని మరణమును స్మరణ చేసుకునిరి. వీరిపై నీ అమిత ఆశీస్సులు కుమ్మరింపుము. వీరికి పాప క్షమాపణను దయచేయము. నీ ఓదార్పును సమృద్ధిగా లభింపచేయము. వీరి విశ్వాసము అధికమై వీరికి నిత్య రక్షణ దృఢ పరపబడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. అందరు కూర్చొని మీ అందరి కోసం అల్పాహారాన్ని సిద్ధం చేసి ఉన్నారు. అల్పాహారాన్ని భుజించి వెళ్ళవలసిందిగా క్రీస్తు ప్రభు పేరుకి మనవి చేయుచున్నాను. సిలువలో సిలువలో గోడ కల్వరిలో తుర్వల మధ్యలో వేలాడిన యేసయ్యా. తురువల మధ్యలో వేలాడిన యేసయ్యా. బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో రసితివా. సిలువలో మనందరికీ బ్రెడ్, అదేవిధంగా అరటి పండ్లను స్పాన్సర్ చేసిన వారు మన యొక్క తెలిచర్ల డాడీ గారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి తెలిచర్ల ఫాదర్ గారిని ఆశీర్వదించాలని దీవించాలని మరి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అరటిపళ్ళు కృష్ణవేణమ్మ గారు స్పాన్సర్ చేశారు. ఏది మన అమ్మగారేది? థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇంకెవరు ఇచ్చారు? మజ్జిగ స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు? మరియమ్మ గారు, రసన, నాగమణమ్మ గారు. ఏంటిది? ఏం స్పాన్సర్ చేశారు? ఇంకా శిరోమణమ్మ గారు మజ్జిగ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా రసన, మరియమ్మ అమ్మ గారు, రసన, థ్యాంక్ యూ. ఇంకా సత్యనారాయణ గారు మిక్చరే, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంగపెద్ద గారు గట్టిగా చప్పట్లు కొట్టమ్మా. హలో, మరి తెలుగు ఛానల్లో ఎవరైనా పాప సంకీర్తనం చేశారు కదా, లాస్ట్ టైం అయిపోయింది కదా. మన యొక్క ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా పాప సంకీర్తనం చేయాలనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. మరి రేపు సాయంత్రం చోడవరంలో పాప సంకీర్తనలు వినపడతాయి. అదేవిధంగా అనంతపల్లి విచారణలో కూడా 10 గంటల పూజ కాబట్టి 7 గంటలకు పాప సంకీర్తనాలు వినడం జరుగుతుంది. అనంతపల్లిలో కూడా ఎవరైనా పాప సంకీర్తనం చేయాలనే ఆలోచనతో ఉన్నట్లయితే
ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాప సంకీర్తన సాంగ్యంలో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. సో మీ అందరి కోసం మజ్జిగ, రస్నా, డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. చక్కగా తిని నీట్గా వెళ్ళండి, ఇంటికి సంతృప్తిగా వెళ్ళండి.